ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 19వ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు, వృషభ రాశిలో ఉన్న గురువుతో. కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరలా ఈ కుజరాహువులు కలయిక ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు, లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఇలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి, మీకు 6వ స్థానంలో కుజరాహులు కలిసి ఉన్నారు. ఇది ఒక రకంగా శత్రువుపై జయాన్ని ఇస్తుంది మీకు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ 6లో కుజరాహులు ఉంటూ 8వ స్థానంలో గురువు శుక్రుడు అస్తంగత్వం పొందున్నారు. ఈ కాంబినేషన్ ఇలా ఏర్పడినప్పుడు గురు శుక్రుడు కలయిక చాలా మంచిది. కానీ అస్తంగత్వంలో ఉన్న గురు శుక్ర గురువులు నుంచి ఇబ్బంది తగ్గాలి అంటే అసలు ఏం చేయాలి, ఎటువంటి పరిణామాలు వస్తాయని చెప్పి చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా మీ యొక్క పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ 8వ స్థానం అనేది తాతగారి ఆస్తికి తీసుకుంటే 12వ స్థానం అనేటువంటి తండ్రి యొక్క ఆస్తిని తీసుకుంటుంది. అంటే ఏమిటి, ఇక్కడ తండ్రి యొక్క ఆస్తి ప్రదేశంలో కేతు ఉండడము, తాతగారి ఆస్తి ప్రదేశంలో అస్తంగత్వ దోషం ఉండడము, అగ్రెసివ్ ప్లానెట్స్ రెండు కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం వెక్స్ అయిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే 6లో ఉండేటువంటి గ్రహాలు మాత్రం శత్రుపై జయాన్ని, ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో సక్సెస్ అవ్వడం కానివ్వండి, అదేవిధంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయం, అందులో ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ పవర్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు చక్కగా మీకు కలిసి రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఉందో ఇది ముఖ్యంగా శుక్ర మరియు ఈ గురువులు 8వ స్థానంలో ఉన్నందుకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. అంటే ఎలాగా అంటే కట్టాల్సిన ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల ఇబ్బంది రావడం కానీ, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేయడం కానీ, అంటే ఏముందిలే ఇప్పుడు ఇది పెద్దగా పెరిగేటట్లేదు ఈ ల్యాండ్, మనం దీన్ని అమ్మేసి ఇంకో దగ్గర కొనుక్కుందాం అనుకునేసరికి వీళ్ళు ఇలా అమ్మకాన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి. అటువంటి తప్పిదాలు జరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అది కాకుండా 8వ స్థానంలో ఉండే గ్రహాలు, 12లో ఉండే గ్రహాలు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా కాస్త చూసుకోవాలి. ఇది ఒకటే కాకుండా శుక్రుడు అంటే లగ్నాధిపతి అస్తంగత్వంలో ఉంటూ 12వ స్థానంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా 12వ అధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ అనేటువంటిది పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇది కొన్ని ఖర్చుల్ని కూడా, కేతు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో బంధువర్గం మూలంగా, బంధుస్థానంలో అంటే బుధుడు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి బంధువర్గం మూలంగా కొన్ని ఖర్చులు పెట్టడము. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే పంచమంలో శని ఉంటూ ఈ పంచమ స్థానం తర్వాత ఉండేటువంటి కుజరాహువులు దాని యొక్క దృష్టి గ్రహాల మీద ఎలా ప్రసరింపజేస్తుంది చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల్లో లాంగ్ టర్మ్గా ఇప్పుడు కాకుండా ఒక 10 ఏళ్ళ తర్వాత సిచ్యువేషన్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి, 5 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటాయి కాబట్టి అనేటువంటి కోణంలో మీరు ఏదైతే ప్లానింగ్ చేసుకుంటారో వాటికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. బట్ ఏదైనా కానీ ఇన్సూరెన్సెస్, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రమేయం లేకుండానే కొన్ని ఘర్షణలు అవుతూ ఉంటాయి కుజరాహుల వల్ల. ఇవి తగ్గాలి అంటే నిత్యం ఉదయం నిద్రలేచిన వెంటనే కాలభైరవ అష్టకాన్ని మరియు
నరసింహస్వామి స్తోత్ర పఠనము, చందనముతో కలిపిన నీటితో శివునికి అభిషేకం చేయండి అనే విధాలా బాగుంటుంది. మరి నక్షత్రము తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది. ఏమిటది అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పుకున్నాం. అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు, అది కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడడం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు, బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఎలా ఉందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి, అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు, ఎమోషన్ అయిపోతూ ఉంటాడు, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ డ్యూయల్ సైన్లో ఉన్నాడు కుజుడు. ఎప్పుడైతే డ్యూయల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్, మనకి యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని విషయాలు కావచ్చు, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసి ఉన్నందుకు అందరూ కూడా వారికి, ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా, ఈ సమయంలో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా. అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి, ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి, కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నాం. అంటే శుక్రుడు గురువు మనీని ఇచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి, అంటే మౌఢ్యంలో ఉండిపోయాయి. కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే, సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి, అంటే సూర్యుడి యొక్క అస్తంగత్వంలోకి 2 గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయి నమః అని నామస్మరణ చేస్తూ, ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు, ఒక 3 చపాతీలు కానీ 6 కానీ గుర్తుపెట్టుకోండి. వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా, నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి, గోధుమలతో చేసిన చపాతీ అంటే మైదా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక 3 కానీ 6 కానీ చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి. ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి. ఇలా కనుక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం, సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడికి గనక నివేదించినట్లయితే ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్ర గురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఈ ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో 2nd హౌస్ పాడైంది, అందుకని వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది, లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు. అది ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు కనుక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి. అలాగే సహజంగానే మనం ఈ మౌఢ్యం సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం. అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు. అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెగ్యులర్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్, షాప్ పెట్టుకున్నాము, డబ్బులు పంపిస్తుంటాము, వాడు సరుకు పంపిస్తుంటారు, అటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు. కేవలం పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజులకనో లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు. ఇంకోటి ఇప్పుడు కర్తెర అంటారు. ఈ కర్తెర సమయంలో కృత్తికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే 11వ తేదీ నుంచి. ఎప్పుడైతే కృత్తికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్, ఫైరీ రాశుల్లోకి వెళ్తుంది. అందుకని
ఈ 24వ తేదీ వరకు ఉన్నటువంటి కర్తెర సమయంలో మాత్రం రెంట్ హౌసెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానెటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పినటువంటి ఆ 2 రకాల మంత్రము, అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము, మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లోని అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతో, లేకపోతే బావమరిది, లేదా రిలేషన్స్లో కొన్ని కంబైన్డ్గా కొన్ని ఇవి ఉంటాయి, ఆస్తులు అవి ఉంటాయి. అటువంటి వాటిల్లో మీకు కనుక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరుక్కొని చాలా గందరగోళంగా ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తి సంబంధించిన విషయం, ఈ గొడవలకు సంబంధించిన విషయంలో, ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను ఆ వారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మీకు కనుక 4వ అధిపతి 8వ అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకుంటూ, లేదా రోజుకు ఒక్కసారైనా ఉదయం లేదా సాయంత్రం లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.